అక్కేమో పొలిటికల్ ఫైర్ బ్రాండ్, తమ్ముడేమో సోషల్ మీడియా స్టార్. వీళ్ళిద్దరికి రాజకీయ పాఠాలు నేర్పిన వారి పొలిటికల్ గాడ్ ఫాదర్ ఏమో రెబల్ స్టార్. ఈ ముగ్గురులో తండ్రి కూతురు అధికార కూటమిలో దూసుకుపోతుంటే తమ్ముడేమో పొలిటికల్ జంక్షన్ లో ఉండిపోయాడు. ఇకపై వీరి పొలిటికల్ జర్నీ ఎలా ఉండబోతుందన్నదే టాక్ ఆఫ్ ద సెగ్మెంట్. అసలు ఆ ముగ్గురి వ్యూహం ఏంటి? ఫ్యామిలీ పాలిటిక్స్ లోకుట్టేంటో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఆ నియోజకవర్గంలో అక్క తమ్ముళ్ళు ఇన్నాళ్ళు ఎవరికి వారు తగ్గేదే లేదంటూ పొలిటికల్ టపాసులు పేల్చుకున్నవారే, ప్రత్యర్థులుగా రాజకీయ క్షేత్రంలో కత్తులు దూసుకున్నవారే. తండ్రి దగ్గర రాజకీయ ఓనమాలు నేర్చుకున్న అక్క ఢిల్లీలో చక్రం తిప్పుతుంటే బాబాయిని ఫాలో అయిన అబ్బాయి మాత్రం పొలిటికల్ గా గందరగోళంలో పడ్డాడట. 5 నెలల క్రితం వరకు తమ్ముడు అధికార పార్టీలో ఓ వెలుగు వెలిగితే ఇప్పుడు అక్క అధికార బలంతో ఎంపీగా ఢిల్లీలోనే కాదు విదేశాల్లో కూడా చక్కర్లు కొట్టేస్తోందట. అధికారం కోల్పోయిన తమ్ముడు అన్నీ తానే జిల్లాను చుట్టేస్తున్న అక్క ఇద్దరూ ఒక్కటవుతారా, లేక ఎవరి దారి వారిదే అంటూ నియోజకవర్గంలో మాటల తూటాలతో పొలిటికల్ మసాలా ఘాటు పెంచుతారా అన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. వీరిద్దరికీ రాజకీయంగా రాజగురువైన రెబల్ స్టార్ బ్రదర్ సిస్టర్ మధ్య ఎలా సెటిల్ చేస్తారన్నదే ఇప్పుడు ఆ నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారిందట. నందికొట్కూరు నియోజకవర్గం పేరు చెప్తే ఠక్కున గుర్తుకొచ్చేది బైరెడ్డి అనే 3 అక్షరాలు. ఆ నియోజకవర్గంలో ప్రతి రాజకీయ సంచలనానికి బైరెడ్డి కుటుంబమే కేంద్ర బిందువుగా మారడం అక్కడ ఆనవాయితీగా వస్తోంది. వార్డు అభ్యర్థుల ఎన్నికల నుంచి ఎంపీ వరకు, ఎమ్మెల్యే నుంచి ఎంపీపీ వరకు ఎన్నిక ఏదైనా ఈ కుటుంబం ఎంటర్ కాకుండా అక్కడ రాజకీయం ముందుకెళ్లే పరిస్థితి లేదంటారు స్థానిక ప్రజలు. దశాబ్దాల తరబడి బైరెడ్డి కుటుంబం నుంచి రాజకీయంగా ఎదిగిన వారు అక్కడ చక్రం తిప్పడం పరిపాటి అంటున్నారు బైరెడ్డి అభిమానులు. ఆ నియోజకవర్గంలో బైరెడ్డి ఒక బ్రాండ్గా నిలిచిపోవడానికి వెనుక పెద్ద కథే ఉందంటారు నందికొట్కూరు ప్రజలు. దివంగత బైరెడ్డి శేషశైనారెడ్డి మొదలుకొని నేటి తరం బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వరకు దశాబ్దాల తరబడి నందికొట్కూరు రాజకీయం వీరి ఇంటి చుట్టే తిరుగుతోందంటేనే ఆ ఫ్యామిలీకున్న పొలిటికల్ లెగసీని అర్థం చేసుకోవచ్చు. తండ్రికి తగ్గ వారసుడిగా రాజకీయాల్లోకి ఎంటర్ అయిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తన మార్కు రాజకీయాలతో ఆ ప్రాంతంలో ఎదురులేని శక్తిగా ఎదిగారు. వివిధ పార్టీల్లో అనేక పదవులు అందుకుని సీమ రాజకీయాన్ని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి రక్తి కట్టించాడంటారు ఆయన అభిమానులు. బైరెడ్డి కుటుంబం నుంచి 3వ తరం నాయకుడిగా బాబాయ్ అడుగుజాడల్లోనే పొలిటికల్ ఓనమాలు దిద్దుకుని తెరపైకొచ్చారు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి. అనంతరం జరిగిన పరిణామాలతో బాబాయ్ అబ్బాయి మధ్య విభేదాలు తలెత్తడంతో ఎవరికి వారు వేర్వేరు పార్టీల్లో ఉంటూ నియోజకవర్గంలో రాజకీయంగా మరో సరికొత్త ఆటకు తెరలేపారంటారు అక్కడి పొలిటికల్ పండితులు. మొన్నటి ఎన్నికల సమయంలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తన కూతురు డాక్టర్ శబరిని టీడీపీ నుంచి నంద్యాల ఎంపీగా బరిలోకి దించడం, ఆమె ఎంపీగా గెలవడం అన్నీ చకచకా జరిగిపోయాయి. నందికొట్కూరులో అసలు రాజకీయం అక్కడే మొదలైందంటున్నారు. ఎంపీగా నందికొట్కూరు నుంచి ఎంట్రీ ఇచ్చిన బైరెడ్డి శబరి సొంత పార్టీలోనే తన బలాన్ని నిరూపించుకునేందుకు తండ్రితో కలిసి అడుగులేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో యువనాయకుడిగా, అధినేతకు అత్యంత ఇష్టమైన అనుచరుడిగా పేరు తెచ్చుకున్న బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఎన్నికల తర్వాత ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఒకవైపు నందికొట్కూరులోని అధికార టీడీపీ 2 గ్రూపులుగా విడిపోయి ఎమ్మెల్యే ఎంపీ వర్గంగా రాజకీయాలు రక్తి కట్టిస్తుంటే అటు వైసీపీ నుంచి సిద్ధార్థరెడ్డి అనుచరులు కూడా శబరి వర్గంలో చేరుతుండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అధినేతపై ఈగవాలిన వైఎస్ఆర్సీపీని ఎవరేమన్నా శివాలెత్తిపోయే బైరెడ్డి సిద్ధార్థరెడ్డి నేతలు వెళ్లిపోతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ఆ పార్టీ నేతలే చర్చించుకోవడం ఆసక్తి కలిగిస్తోంది. జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలో పర్యటించినప్పటికీ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కనిపించకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అధికార పార్టీలో ఉన్న అక్కకు సహకారం అందించేందుకే సిద్ధార్థరెడ్డి సైలెంట్ అయిపోయాడా అన్న అనుమానాలు కూడా కొందరికొస్తున్నాయి. దీంతో వీరి రాజకీయ ప్రయాణం ఏ విధంగా ఉంటుందన్నదే ఇప్పుడు అందరికీ ఆసక్తికరంగా మారింది. ఒకవైపు రాష్ట్ర వైసీపీలో పరిణామాలు, కూటమి ప్రభుత్వం దూకుడు నిర్ణయాలతో తన రాజకీయ భవిష్యత్తు కోసం ఏ నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనలో యువనేత ఉన్నట్టు సిద్ధార్థరెడ్డి అనుచరులు చెప్పుకుంటున్నారట. సరైన సమయంలో సరైన నిర్ణయం ఉంటుందని బైరెడ్డి అభిమానులు వేచి చూస్తున్నారు.
రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అన్నట్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్లి కష్టాలు కొని తెచ్చుకునే కంటే ఆయన వారితో సర్దుకుపోవడమే మేలని సిద్ధార్థరెడ్డికి కొందరు సలహా ఇచ్చారట. తగ్గి తమ దగ్గరకొస్తే అలుసుగా తీసుకోకుండా హక్కున చేర్చుకుని గౌరవించాలని ఇటు సీనియర్ బైరెడ్డికి కూడా కొందరు సూచించినట్లు నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. ఫైర్ బ్రాండ్ సిద్ధార్థరెడ్డి తన రాజకీయ ప్రయాణం ఎటువైపన్న సంకేతాన్ని స్పష్టంగా ఇస్తే తప్ప ఈ గందరగోళానికి తెరపడేలా లేదని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారట. నందికొట్కూరులో మరోసారి బాబాయ్ అబ్బాయి ఒకే గొడుగు కిందికి వస్తారా? అక్కతో కలిసి తమ్ముడు రాజకీయ ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తాడా, లేదంటే వీరే రాజకీయ ప్రత్యర్థులుగా మిగిలిపోతారా అన్నది తెలియాలంటే మరికొన్నాళ్లు వేచి చూడాల్సిందే.